హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయిన చికెన్ కీమా దోశ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ కీమా దోశ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా స్పైసీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒకసారి ఈ విధంగా దోశ చేశారంటే కనుక ఎప్పుడు ఈ విధంగానే చేయాలనుకుంటారు. ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, లేకపోతే పార్టీస్ అప్పుడు, డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాంటి రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ చికెన్ కీమా దోశ సర్వ్ చేసుకోవడానికి చట్నీ అవసరం లేదండి. టమాటా సాస్ ఉంటే సరిపోతుంది. ఆ టమాటా సాస్తోనే మొత్తం దోశలు తినేయచ్చు. మీకు నచ్చితే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కీమా దోశ తయారు చేయడానికి ముందుగా చికెన్ను ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టించుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. ఇవి వేసుకున్నాక ఆనియన్స్, టమాటా ముక్కలు బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 కిలో చికెన్ కీమాను వేసుకోవాలి. చికెన్ కీమా వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ కీమాలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. కారం వేసుకొని మరొక కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని చికెన్ అంతటిని బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ అంతా బాగా కుక్ అయిపోయాక చివరిగా సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని దోశ పిండిని తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ కలుపుకుని తగినంత వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకున్నాక ఆ పిండితో మనం దోశ వేసుకోవాలి. మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే దోశ పిండితో అయినా దోశ వేసుకోవచ్చు. దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత ఒక ఎగ్ పగలగొట్టుకుని వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత దోశ అంతా ఎగ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని దోశనంతటిని బాగా ఫ్రై చేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ దోశని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక నార్మల్గా దోశను రివర్స్ చేసుకుని దాని మీద మనం చికెన్ కీమా తయారు చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ కీమా అంతటిని దోశ అంతటికి పరుచుకోవాలి. మీకు అలా ఇష్టం లేకపోతే కనుక హాఫ్ దోశకి చికెన్ కీమా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని ఫోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా మీకు నచ్చిన ఏ విధంగా అయినా ఈ చికెన్ కీమాను పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఏమి వేయకపోయినా మనం ముందే ఆనియన్స్ అది వేసాం కాబట్టి ఇలాగైనా వేసుకోవచ్చు. ఇలా చికెన్ అంతా పెట్టిన తర్వాత మరొక నిమిషం పాటు దోశని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి దోశని ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా దోశ రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం అన్ని దోశలను వేసుకొని ఆ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి చట్నీ అవసరం లేదండి, టమాటా సాస్తో తినేయచ్చు. అంతేకా మీకు చట్నీ కావాలంటే కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా దాంతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా రిచ్గా ఉండాలి అంటే కనుక చికెన్ సూప్ కానీ షేర్వా కానీ ఉంటుంది కదా, దాంతో కూడా సర్వ్ చేసుకున్న ఈ చికెన్ కీమా దోశ టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దోశ పిండి రెసిపీ కావాలంటే కనుక నా ఛానల్లో చాలా రకాల దోశల రెసిపీలు అయితే ఉన్నాయి. క్రిస్పీ దోశ, ఆనియన్ దోశ, ఇంకా రవ్వ దోశ, అలాంటి చాలా దోశల రెసిపీలు ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకుని చూసుకోండి. అలాంటి ఏ దోశతో అయినా కూడా ఈ చికెన్ కీమా దోశను చేసుకోవచ్చు. Thank you for watching.